కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చినాను అందుకు అనిపిస్తుంది అంటే, నాకు మనోహర్కి 38 ఇయర్స్గా స్నేహం. ఆయన బయటికి రాడు. ఆయన గురించి తమాషగా చెప్పాలంటే, ఆయన ఎవరికి కనపడని పాజిటివ్ డాన్ వెనకాల ఉంటాడు. ఆయన జనరల్గా మిక్స్ కాడు. ఆ గదిలో కూర్చొని చేస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. కానీ స్నేహితుడిగా నా దగ్గరికి వస్తాడు. హైదరాబాద్ వస్తే నా దగ్గరికి వస్తాడు. 1 అవర్ 2 అవర్ కూర్చుంటాడు. ఏదైనా బిజినెస్ ఉంటే 2 మినిట్స్ మ్యాక్సిమం, 2 మినిట్స్ మాట్లాడతాం మేము. బిజినెస్ క్లోజ్ చేసి మిగతా అదంతా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, మా పిల్లలు ఎలా ఉన్నారు, కుటుంబం ఎలా ఉంది, ఇవన్నీ తమాషా అంతా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి 38 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఇట్లాగా గ్లిమ్స్ ఆఫ్ ఇట్ మేము చూపించాలనుకుంటున్నాం యూఏ. ఏమప్పా చాలా డబ్బు ఖర్చు పెట్టినావు అని విన్నానే, పర్వాలేదా నువ్వు అని అడిగిన. మాకన్నా మేము ఖర్చు పెట్టిన దానికన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు అబ్బా ఉపేంద్ర, సూపర్గా తీస్తున్నాడు. మా పిల్లలందరూ చెప్పారు, డెఫినెట్గా నా డబ్బు దీనికి రెట్టింపు లాభం వస్తుంది, యూ డోంట్ వర్రీ అబౌట్ ఇట్ అని. సో అంత కాన్ఫిడెన్స్తో ఈ సినిమాని తీస్తున్నారు. ఆయన ఫోన్ చేసి, మీరు పర్వాలేదా ఫ్రీయా అని అడిగితే, నువ్వు ఒక ఫోన్ చేసిన తర్వాత నేను వచ్చేస్తున్నా అంతే, ఇట్ ఈజ్ ఓవర్, ఇంకేదేదో చెప్పాడు, వదిలేసి నేను వస్తున్నా అని చెప్పి నేను అలాగా ఈ అందరినీ చూస్తే నాకు ఒక కుటుంబంలోని ఒక చిన్న ఫంక్షన్కి వచ్చిన ఫీలింగ్ ఉంది. అదే ఫీలింగ్ తోటి నా సొంత సినిమా కింద ఫీల్ అయ్యి దీన్ని సూపర్ హిట్ అవ్వడం కోసం దీన్ని వెయిట్ చేస్తున్నాను. Many producers here, I know them well. They are all come here. Nice to see them all here. And I've been waiting to see Ranganath by person. Now only I have seen today. Thank you all.